హలో గైస్, ఆంధ్రప్రదేశ్లో బుల్లెట్ ట్రైన్ వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ప్రస్తుతానికి ఇది కేంద్రం లెవెల్లో డిస్కషన్స్ అండ్ ప్రపోజల్ దశలో ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి ఇండియాలో రైల్వే డిపార్ట్మెంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ట్రైన్ ఏదైనా ఉందంటే వందే భారత్ ఎక్స్ప్రెస్. సో దీని వేగం 160 to 180 కిలోమీటర్స్. సో ఇదే ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్లో అత్యధికంగా రెవెన్యూ జనరేట్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు అడ్వాన్స్డ్ దానికి నెక్స్ట్ లెవెల్ ఏదంటే బుల్లెట్ ట్రైన్. సో దీని వేగం వచ్చేసి 300 నుంచి 320 కిలోమీటర్లు. సో దీన్ని మన పక్క దేశం అయినటువంటి జపాన్ ఆల్రెడీ ఈ అడ్వాన్స్డ్ బుల్లెట్ ట్రైన్ని ఉపయోగిస్తున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా మనం టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని సో మనం కూడా రాబోయే 3 ఏళ్ల లోపు భారతదేశం అంతటా ఈ బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్ని స్థాపించాలని నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు, సో దీని గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట. సో దానికి సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్లో అహ్మదాబాద్ టు గుజరాత్ ప్రాజెక్ట్ కారిడార్ని మనకు ఆల్రెడీ డిజైన్ చేశారు. సో దీనికి సంబంధించి వర్క్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇది 2027 కల్లా పూర్తి అవుతుందంటూ చెప్తున్నారు. సో అలాగే సెకండ్ టర్మ్ ప్రాజెక్ట్స్లో ఈ చెన్నై హైదరాబాద్ కానివ్వండి, అలాగే హైదరాబాద్ బెంగళూరు కానివ్వండి, సో 2 అలైన్మెంట్స్ అయితే సిద్ధం చేస్తున్నారు అనమాట. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపోజల్ దశలో ఉన్నాయి. సో ఇందులో ఈ 2 అలైన్మెంట్స్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ని టచ్ చేస్తూ ఒకటి 6 స్టేషన్లు, ఒకటి 8 స్టేషన్లు డిస్కస్ చేస్తున్నారనమాట. హైదరాబాద్ చెన్నై కారిడార్ చూసుకుంటే 774 కిలోమీటర్లతో దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో 8 స్టేషన్లు, తెలంగాణలో 6 స్టేషన్లు ఈ ప్రాజెక్ట్కి అనుసంధానించారనమాట. సో తెలంగాణ లిమిట్స్లో చూసుకుంటే శంషాబాద్, నార్కట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం, కోదాడ. సో ఆ తర్వాత అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, నెల్లూరు, కావలి, నాయుడుపేట, తడ. సో ఈ స్టేషన్స్ అనుసంధానించేలా ఈ ప్రాజెక్ట్ని అయితే ఇప్పుడు డిజైన్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇక సెకండ్ కారిడార్ వచ్చేసి హైదరాబాద్ టు బెంగళూరు. సో దీనికి సంబంధించి నేషనల్ హైవే 44 ఉంది కదా, దీని పక్కన ఈ ప్రాజెక్ట్ అలైన్మెంట్ వచ్చేలాగా డిజైన్ చేశారనమాట. సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 6 స్టేషన్లు, తెలంగాణలో 4 స్టేషన్లు డిజైన్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఈ సత్యసాయి డిస్టిక్లో కియా మరియు వాటి అనుబంధ సంస్థలు ఉన్నాయి కాబట్టి అక్కడ పెనుగొండ నియోజకవర్గంలో కియా దగ్గర దుద్దేబండ అనే స్టేషన్ దగ్గర సో ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ సంబంధించి ఒక స్టేషన్ అయితే కొత్తగా ఏర్పాటు చేయనున్నారనమాట. సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈ బెంగళూరు హైదరాబాద్ కారిడార్కి సంబంధించి కర్నూలు, డోను, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపూర్ తర్వాత కర్ణాటక లిమిట్స్లోకి వెళ్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ హైదరాబాద్ చెన్నై కారిడార్ కానివచ్చు, లేదంటే బెంగళూరు హైదరాబాద్ కారిడార్ కానివచ్చు, ఈ 2 ప్రాజెక్టులు ప్రస్తుతానికి ఇప్పుడు ప్రపోజల్ దశలో ఉన్నాయని మాత్రమే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఈ ప్రపోజల్ దశలో కంటే ముందు మనకి అమరావతిలో ఒక పెద్ద రైల్వే స్టేషన్ అయితే ప్లాన్ చేశారు. సో ఆల్రెడీ విజయవాడలో ఉంది, కాకపోతే అమరావతిలో కూడా ఒక మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఒక ఆధునిక రైల్వే స్టేషన్ నిర్మించబోతున్నారు. సో ఇది ఎప్పుడో ప్లాన్ చేశారు, ఇది 1500 ఎకరాల్లో ప్లాన్ చేశారనమాట. సో ఇది వీలైనంత త్వరగా ప్లాన్ చేస్తే ఈ ప్రాజెక్ట్ అయితే మనకి వీలైనంత తొందరగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ అయితే పూర్తిగా కన్ఫర్మ్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ అమరావతికి సంబంధించి ప్రాజెక్ట్కి కేంద్రమే డబ్బులు ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఇదండి ఓవరాల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.